దేవా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపచేత మీరు మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. నీ వాక్యం మీదకు వస్తున్నాం, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్వరమెత్తి గట్టిగా ఆమేన్ అందామా? హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. అందరు దయచేసి దూరంలో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఎవరైనా స్టేజి కనిపించకుండా, నేను కనిపించకుండా ఉంటే మీరు మీ అనుకూలమైన స్థలాల్లో వచ్చి నిలబడి నన్ను చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. ఇంకా వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కనుక సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ గ్రౌండ్లో మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ ఒక దగ్గర గుమికూడకుండా జాగ్రత్త పడాలని మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మీరందరూ మరి నూతనముగా కట్టబడుతున్న దేవుని మందిరం నిమిత్తం భారంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన సహకారం బట్టి దేవుని యొక్క మందిరం యొక్క నిర్మాణం యొక్క పనులలో సివిల్ వర్క్స్ అవి పూర్తి చేయబడ్డాయి. ఇంకా జరగవలసిన మిగతా ఫైబ్రికేషన్ వర్క్స్ అన్నీ కూడా, పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. ఇంచుమించుగా 15,000 మంది పట్టే ఒక గొప్ప మందిరాన్ని ఎడారి లాంటి ఈ యొక్క నిర్మల్ జిల్లాలో దేవుడు కట్టించడం అది చాలా ఆశ్చర్యకరమైన కార్యము. ఆయన ఇంతవరకు కృప చూపి నడిపిస్తున్న దేవుడు ఇక ముందు కూడా మందిర కార్యాలన్నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించినట్లుగా మరి మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని దయచేసి మనం శ్రద్ధగా ఆలకిస్తాం. వాక్యం ఉన్న దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మన మూల పితరులైన ఇజ్రాయేల్ ప్రజల యొక్క కానాను ప్రయాణంలో జరిగిన ఒక సంఘటనను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. మనకందరికీ తెలిసిన విషయమే, ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా వారు కానాను చేరారని, ప్రవేశించారని మనకు తెలుసు. మార్గ మధ్యంలో అనేక రకాల ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు వారు అనుభవించారు. వారి ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. కొన్నిసార్లు ప్రయాణం సంతోషంగానే ఉండేది, కొన్నిసార్లు బాధకరంగా ఉండేది. కొన్నిసార్లు వారు నాట్యమాడుతూ, గంతులు వేస్తూ ప్రయాణం చేసేవారు, కొన్నిసార్లు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, విలపిస్తూ, రోదిస్తూ ప్రయాణం చేసేవారు. మార్గమధ్యంలో ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు. బైబిల్ చరిత్రలో ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఈ కానాను ప్రయాణం చాలా విలువైంది, అద్భుతమైంది. క్రొత్త నిబంధన సంఘము ఈ కానాను ప్రయాణాన్ని వారి ఆత్మీయ ప్రయాణముతో పోల్చుకోవాలి, చూసుకోవాలి. వారి కానాను ప్రయాణం ఎలా సాగిందో మన ఆత్మీయ జీవితం కూడా అలానే సాగుతుందని క్రొత్త నిబంధన గ్రంథం, లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన పితరులు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఈ అనుభవాల గురించి తన పత్రికల్లో వివరించడం మనము చూస్తాం.
ఆ దినాల్లో వారికి నాయకుడిగా ఉన్న మోషే ఎంతో ఓర్పుతో సహనముతో ప్రజలను నడిపించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అతని గురించిన సాక్ష్యం దేవుడే చెప్పాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. సాత్వికుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలిగాడు. అంటే కానాను యాత్రలో లక్షలాది మంది ప్రజలను నడిపించాలంటే ఒక సాత్వికుడు కావాలి. ప్రజలను నడిపించడము సాధారణమైన విషయం కాదు. ఒక కుటుంబాన్ని నడిపించడమే శ్రమతో కూడిన పని. లక్షలాది మంది ప్రజలను 40 సంవత్సరాలు నడిపించడం అంటే ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత తగ్గింపు కావాలి. అందుకే ఆకాశమందున్న దేవుడు తన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో అతడు సాత్వికుడు, నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నిజంగా అలాంటి సాక్ష్యాన్ని మనము కూడా దేవుని యొద్ద నుంచి పొందుకొందుముగాక. ఇల్లంతటిలో అతడు నా సేవంతటిలో నమ్మకస్తుడు అని మోషే ఎలాంటి సాక్ష్యం పొందాడో అట్టి సాక్ష్యమును మనము కూడా దేవుని యొద్ద నుంచి పొందుకొందుముగాక. దేవునికి స్తోత్రం. అలా ఉండడానికి ప్రయాసపడండి. అలా సాత్వికులుగా జీవించడానికి, ఆయన ఇంటిలో, ఆయన సేవలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ యాత్రలో నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయాసపడాలని ఒక దైవజనుడిగా నేను కోరుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత సాత్వికుడైన కొన్ని సందర్భాల్లో అతనికి కోపం వచ్చింది, కొన్ని సందర్భాల్లో బాధపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఎందుకు నన్ను సేవకు పిలిచావు ప్రభువా? నేను తప్ప ఈ భూమి మీద నీకు ఎవరు దొరకలేదా అని ప్రార్థన చేశాడు. అంత సాత్వికుడైన మోషే కూడా కొన్నిసార్లు బాధతో, వేదనతో దేవుని మాటను కొన్ని సందర్భాల్లో ధిక్కరించిన సమయం. దేవునికి స్తోత్రం. ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి కానానుకు సమీపంగా వచ్చేశారు. ఇప్పుడు వారి మజిలీ, వారు ఎక్కడ గుడారం వేసుకున్నారంటే కాదేషులో వారు గుడారం వేసుకున్నారు. కాదేష్ అనే ప్రాంతానికి వచ్చి కొంతకాలం అక్కడ వారు నివసించారు. ఆ ప్రాంతం పేరు కాదేష్. బైబిల్లో చాలా విలువైన స్థలం ఇది. ఇక్కడ చాలా సంఘటనలు జరిగాయి. ఈ కాదేషు అనే స్థలంలో చాలా సంఘటనలు జరిగాయి. దీని గురించి ఈరోజు ప్రభు చిత్తమైతే వచ్చే వారం కూడా ఈ కాదేషు అనే స్థలము గురించి, అక్కడ జరిగిన సంఘటనల గురించి మనం మాట్లాడుకోవాలి, మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో మేలుకరం, ఎంతో దీవెనకరం. ఇప్పుడు కాదేశులో వారి గుడారాలు వేసుకున్నారు. ఇప్పుడు మీ బైబిల్ తెరవండి. సంఖ్యాకాండంలో రాయబడిన కొన్ని విషయాలను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. మొదటి నెలయందు ఇజ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు కాదేశ్ అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు దిగి వారి గుడారాలు వేసుకున్నారు. ఈ కాదేశ్ ఎక్కడుంది? సీను అరణ్యమునకు రాగా.
సీను అరణ్యములో ఈ కాదేశు ఉంది. ఎప్పుడైతే ఈ కాదేశుకు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి వారి గుడారాలు వేసుకొని ఇంకా నివసించడం ప్రారంభించారు, వారి వారి కార్యాలను చేసుకుంటున్నారు. ఇంకా కానాను చేరవలసిన సమయం దగ్గర పడింది. ఇంకా కాస్త ప్రయాణం చేయాలి వారు. ఇశ్రాయేలు ప్రజలు కాదేశు ప్రాంతంలో వారు నివసించినప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, ఈ కాదేశు అనే ప్రాంతం నుంచి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల నుంచి గోత్రకర్తలను, పెద్దలను కానాను దేశానికి వేగు చూడడానికి పంపించు. ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించు. ఎక్కడి నుంచి? కాదేశు అనే ప్రాంతం నుంచి పంపించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఆ గోత్రానికి పెద్దలుగా ఉన్నవారు ముందుకు వచ్చారు. ఆ పెద్దల్ని ఈ కాదేశు అనే ప్రాంతము నుంచి ఎక్కడికి? కానాను దేశానికి వేగు చూడడానికి పంపించాడు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 8వ వచనంలో దయచేసి గమనించండి. 8వ వచనం, 32వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తామా? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయ నుండి మీ తల్లిదండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసి తిరిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట గమనించారా? 32వ అధ్యాయం 8వ వచనంలో ఎక్కడి నుంచి పంపించాడట? కాదేశు నుంచి పంపించాడట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారు? కాదేశులో ఉన్నారు. ఇక్కడి నుంచి వేగు చూడడానికి ఎక్కడికి పంపిస్తున్నాడు? కానానుకు పంపిస్తున్నాడు. వేగుల వారు బయలుదేరారు. కానాను పట్టణాన్ని, ఆ దేశం ఎలా ఉంది, ఆ ప్రాంతం ఎలా ఉంది, ఆ పట్టణం ఎలా ఉంది, ఆ ప్రజలు ఎలా ఉన్నారు? అక్కడి పంటలు ఎలా ఉన్నాయి, అక్కడ గుడారాలు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? ఈ కాదేశు నుంచి వేగు చూడడానికి ఈ 12 మంది గోత్రకర్తలు, పెద్దలు అక్కడికి వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళారు, కానాను దేశంలో సంచరించారు, మళ్ళీ వారు కాదేశుకు వచ్చారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ ప్రయాణంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, వేగు చూడడానికి పంపించిన స్థలం ఇది. అంతేకాకుండా మోషే అక్క మిరియాము ఉంది. ఆ మిరియాము ఈ కాదేశు అనే ప్రాంతంలోనే పాతి పెట్టబడింది అన్నట్టుగా మనము సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం యొక్క చివరి భాగంలో చూస్తాం. మొదటి నెల యందు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఈమె ఎవరో తెలుసా? ఒక ప్రవక్తిని. ఈమె సాధారణమైన వ్యక్తి కాదు. మోషే అక్క సాధారణమైన వ్యక్తి కాదు. మన కుటుంబ సభ్యులు కూడా అలా ఉండాలి. చెల్లెలే కానీ, అన్నలే కానీ, ఒక బాధ్యత కలిగిన వారుగా, ప్రవక్తలుగా, ప్రవక్తినులుగా, ప్రవచించేవారుగా, భాషలు మాట్లాడేవారుగా, దర్శనాలు చూసేవారుగా. అహరోను ఎవరైతే, మోషే అన్న అహరోను ఎవరు తెలుసా? ప్రధాన యాజకుడు. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు తెలుసా? మన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? ఒకరు తిరుగుబోతూ, ఒకరు తాగుబోతాడుగా, ఒకడు వదురుబోతాడుగా, ఒకడు లంచగొండిగా,
మన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? ఈ కుటుంబం ఎలా ఉందో చూడండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మోషే కుటుంబ సభ్యులుగా మారడానికి దేవుడు సహాయం చేయునుగాక. అందుకే మీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందినట్లుగా, రక్షింపబడినట్లుగా భారముతో ప్రార్థన చేయండి. తిని పండుకోవడం కాదు, ఏదో ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. మీ కుటుంబ సభ్యులందరూ నరకములో కావడం నీకు ఇష్టమా? నీ అక్క, మీ చెల్లెలు, మీ అన్నదమ్ములు ఈ లోకంలో ఉన్నప్పుడు పడి చచ్చిపోతావి వాళ్ళంటే, వాళ్ళు నరకంలో కాలుతుంటే సంతోషపడతావా నువ్వు పరలోకంలో ఉండి? ఆమె ఒక ప్రవక్తిని, మోషే ఒక ప్రవక్త, ఒక నాయకుడు. మోషే అన్న అహరోను ప్రధాన యాజకుడు. ఎంత బాధ్యత కలిగిన వ్యక్తులుగా, లక్షలాది ప్రజలకు నాయకులుగా ఉండి, యాజకులుగా ఉండి, ప్రవక్తలుగా ఉండి, ఒక కుటుంబం ఎంత చక్కగా దేవుని సేవలో వాడబడుతుందో ఆలోచించండి. మీ కుటుంబం కూడా దేవుని సేవలో వాడబడాలని మీరు కోరుకోవాలి, ఆశించాలి. అది నీ జీవిత భాగ్యం. అంతకు మించిన ధన్యత ఈ భూలోకంలో ఏది లేదు అన్న సంగతి నువ్వు గుర్తించాలి. నువ్వు చదువుకున్న సంపన్నుడవైనా, కోటీశ్వరుడవైనా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిచర్య చేసే భాగ్యము, ఆ ధన్యకరమైన అనుభవం దొరకడం నీ అదృష్టముగా నువ్వు భావించాలి, నీ జీవిత భాగ్యముగా నువ్వు భావించాలి. ఎంతో అద్భుతంగా ఈ కుటుంబం దేవుని సేవలో వాడబడుతుంది. తన కాలం సమీపించింది, తన యాత్ర ముగించింది. కాదేశులో ఆమె పాతి పెట్టబడింది, చనిపోయింది, ఆమె సమాధి చేయబడింది. ఇదే కాదేశులో జరిగిన ఇంకో సంఘటన ఏంటి తెలుసా? ఇక్కడ జరిగిన ఒక సంఘటన బట్టి మోషే ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు నడిపించాడు, కానీ తాను కానానుకు చేరలేకపోయాడు. నడిపించిన వాడు చేరకపోవడం ఎంత దురదృష్టకరమండి. నడిపించిన వాడు చేరకపోవడం ఎంత బాధకరమండి. ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్ళకపోతే ఎంత బాధ అవుతుంది. రేపు ఇల్లు ఓపెనింగ్ అండి, ఈరోజే చచ్చిపోయాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎలా ఉంటుంది చెప్పండి? రేపు పెళ్ళండి, ఆ ఇంట్లో ఒక విషాదం జరిగింది, అది ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధాకరంగా ఉంటుంది. సంవత్సరాల తరబడి ఇశ్రాయేలు ప్రజల్ని కానాను యాత్రలు నడిపించిన మోషే, గమనించండి, కానాను చేరలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఈ కాదేశులో జరిగిన ఒక సంఘటన. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేక ఆ అరణ్యములో బాధపడుతుంటే మాకు దాహం అని అన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూసినా విసికించేవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెప్పుడు కూడా సేవకుని కానీ, దేవుణ్ణి కానీ, సంఘాన్ని కానీ, మీ తోటి వారిని కానీ విసికించడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. అది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండదు. ఎప్పుడు చూసినా విసికించేవారుగా ఇజ్రాయెల్ ప్రజలు ఉంటున్నారు. మోషే కోపం వచ్చింది. అంత సాత్వికుడైన మోషేకి కోపం వచ్చిందంటే ఎంతగా విసిగించారో. కొన్నిసార్లు నీ భార్య నిన్ను విసిగిస్తుంది, నీ భర్త నిన్ను విసిగిస్తాడు, నీ పిల్లలు నిన్ను విసిగిస్తారు. అయినా నువ్వు సాత్వికుడిగా ఉండాలి, దీన మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఓర్పు సహనం కలిగిన వ్యక్తిగా ఉండడం నీకు ఆశీర్వాదకరం, నీకు దీవెనకరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషేకు కోపం వచ్చింది. దేవుడు చెప్పాడు, వాళ్ళకి నీళ్లు కావాలి కదా, వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. మోషే ఏం చేశాడు తెలుసా? ఆ బండతో మాట్లాడకుండా ఆ బండను కొట్టాడట. ఆయన చేతిలో కర్ర ఉంది, అద్భుతాలు చేసే కర్ర, అది సాధారణమైన కర్ర కాదు. అది ఎక్కడికి వెళ్ళినా ఆ కర్రను తీసుకోపోమని దేవుడు చెప్పాడు. ఆ కర్ర లేకపోతే అద్భుతాలు జరగవా? అద్భుతాలు చేసే కర్రను మోషే చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నాయకుల చేతిలో ఏ కర్ర అయితే ఉంటుందో, నాయకుడు ధరించిన వస్త్రమే కానీ, నాయకుడు తొడుక్కున్న చెప్పులే కానీ, నాయకుడు భోజనం చేసిన పళ్ళెమే కానీ, నాయకుడు చేతిలో ఉన్న కర్రే కానీ, దాంట్లో అద్భుతాలు దాగి ఉంటాయే.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నాయకుడు, దైవజనుడు, అతడు వాడిన ఏ పాత్ర అయినా, ఏ పల్లెమైనా, ఏ గ్రాస్ అయినా, మా నాయకులు మేము పరిచర్య చేస్తున్న కాలంలో వారు భోజనం చేసిన ఆ ప్లేట్ విడిచిపెట్టినప్పుడు అందులో 4 మెతుకులు ఉన్నా అందులో కలిపి తినాలని పోటీ పడేవారం సేవకులమైన మేము. అగో అదే అభిషేకం ఈరోజు నన్ను వాడుకుంటుంది. అదే ఆశీర్వాదం ఇది. అది ఎంగిలి పెళ్ళెము కాదు, గిన్నె కాదది. అందులో దాగి ఉన్న మహిమది, ఆశీర్వాదం ఇది. అందులో తింటే చాలు, దైవజనుని చేతి మీద నీళ్లు పోస్తే చాలు, అతని వస్త్రం ఉతికితే చాలు. ఎందుకు తెలుసా? యాజకుని వస్త్రములో మహిమ ఉంటుంది. ఒక అమ్మకు క్యాన్సర్ గడ్డ ఉండేది. ఆమె సేవకురాలి వస్త్రాలు ఉతికేది. మధ్యలో వచ్చిన క్యాన్సర్ గడ్డ గమనించండి, ఆమె సేవకులకు పరిచర్య చేస్తున్న ఆ కాలంలో ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే గమనించండి ఆ గడ్డ కరిగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందులో నుంచి? స్వస్థత ప్రార్థన ఏమి చేయలేదు, ఆ వస్త్రములో నుంచి వచ్చిన మహిమది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మోషే కుటుంబం, అతని చేతిలో అద్భుతమైన కర్ర, అద్భుతమైన కర్రది. ఆ కర్ర గురించి మాట్లాడాలంటే ఒక 4-5 వారాలైనా మనం మాట్లాడాలి. ఆ కర్ర గురించి మాట్లాడాలంటే ఆ కర్రతో వెళ్ళి దేవుడు చెప్పాడు, బాబు ఇదిగో ఆ బండతో మాట్లాడు అంటే ఈయన కోపంతో వెళ్ళి దేవుని మాటను మరిచిపోయి ఆ బండను కొట్టాడు. కొట్టినందువల్ల నీళ్లు వచ్చాయా? రాలేదంటే వచ్చాయి. నీళ్లు సమృద్ధిగా, సముద్రమంతా సమృద్ధిగా నీళ్లు ప్రవహించాయట. దేవునికి మహిమ కలుగునుగాక. లక్షలాది మంది ప్రజలు దాహము తీరాలంటే, ఒక నిర్మల్ పట్టణం దాహం తీరాలంటేనే ఎన్నో నీళ్లు కావాలి. లక్షలాది మంది ప్రజలు, ఇలాంటి నిర్మల్ పట్టణం అలాంటి పట్టణాలు ఒక 20 అవుతాయి. అన్ని లక్షల మంది, 30 లక్షల మంది ప్రజలు ఇంచుమించుగా అంతమంది దాహాన్ని ఆ బండలో నుంచి వస్తున్న నీరు తీర్చిందండి. మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు చూసారా? ఎంత అద్భుతకరుడు చూసారా? బండలో నుంచి నీళ్ళు వస్తాయా? బండ ఇక్కడ బోరేస్తున్నాం అనుకోండి, అక్కడ బండ ఉందని చెప్తే బోరేస్తాం మనము, అక్కడ బావి తవ్వుతాం మనము. ఒకవేళ తవ్వుతే బోరేస్తే ప్రజలేమంటారు? కుటుంబస్తులు ఏమంటారు? నీకు పిచ్చి పట్టిందిరా అంటారు. బండలో నుంచి నీళ్లు రావన్న సంగతి అందరికీ తెలుసు. కానీ మన దేవుడు బండలో నుంచే నిల్లిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నమ్మాలి. నువ్వు నమ్మితే బండలో నుంచైనా నిల్లిస్తాడు. నువ్వు నమ్మితే కర్రలో నుంచైనా అద్భుతాలు చేస్తాడు. నువ్వు నమ్మితే రాత్రికి రాత్రి ఎండిపోయిన కర్ర చిగురిస్తుంది. అది నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్న విషయాలు. నువ్వు నమ్మాలి. ఆ బండలో నుంచి అద్భుతమైన నీళ్ళు వచ్చాయి. దాహం తిను. అక్కడ దేవుడు ఏమన్నా తెలుసా? మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టావు కదా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? వర్షం వస్తుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రావాలని ప్రార్థన చేశారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నేను ముగిస్తాను, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఓపిక పట్టండి, గమనించండి. అక్కడ మోషేతో అన్నాడు, నువ్వు నన్ను మహిమపరచలేదు, ప్రజల ఎదుట నన్ను సన్మానించలేదు, నా మాట వినలేదు కనుక నా మీద తిరుగుబాటు చేశావు, నీకు కానాను లేదు అని చెప్పేశాడు. ఎక్కడ? ఈ కాదేశులో ఇక నీకు కానానులో ప్రవేశము లేదు అని దేవుడు మోషేతో చెప్పాడు. చాలా కృంగిపోయాడు మోషే, బాధపడ్డాడు. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చాను, నా కానాను నువ్వు నన్ను సన్మానించలేదు, నువ్వు నన్ను ఘనపరచలేదు.
నువ్వు నన్ను ఇక్కడ బాధ పెట్టావు కనుక నీ కానాను లేదు మోషే. కానాను పోగొట్టుకున్నాడు. ఎక్కడ? కాదేశులో. వాగ్దాన భూమిని చేరకుండా కాదేశులో జరిగిన సంఘటన మోషేను కానాను చేరకుండా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో దాగి ఉన్న ఒక ఆత్మీయ మర్మాన్ని మీకు చెప్తాను, గమనించండి. కాదేశు అనే మాటకు పదానికి అర్థం పవిత్రత లేక ప్రతిష్టత. కాదేశు అనే పదమునకు అర్థం ఏంటంటే పవిత్రత లేక ప్రతిష్ఠిత అని అర్థం. అది ప్రతిష్ఠించబడిన స్థలము, అది పవిత్రమైన స్థలం. ఇప్పుడు ఈ పవిత్రమైన స్థలములో నుంచి, ఈ ప్రతిష్ఠించబడిన స్థలములో నుంచి ఇదిగో గోత్రానికి పెద్దలు ఎక్కడికి వెళ్తున్నారు? కానాను దేశాన్ని, ఇదిగో ప్రాంతాన్ని వేగు చూడడానికి వెళ్తున్నారు. ఆ కానాను దేనికి సూచన తెలుసా? పరమ కానానుకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా. అంటే ఒక ప్రతిష్ఠించబడిన స్థలములో నుంచి, ఒక పవిత్రమైన స్థలములో నుంచి ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రకర్తలు పెద్దలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? కానానుకి వెళ్తున్నారు. కానానుకి వెళ్తున్నారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలమైన మనము, ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలమైన మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పవిత్రతలో నుంచి, అనగా ప్రతిష్ఠించబడిన స్థలములో నుంచి, పవిత్రత గల స్థానములో నుంచి పరమ కానానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా? అంటే పరమకానాన్లో మనం ప్రవేశించాలంటే, పరమకానానైన ఆ నూతన యెరూషలేములో, ఆ సియోనులో మనం ప్రవేశించాలంటే, చేరాలంటే మన జీవితంలో ఒక పవిత్రత ఉండాలి. మన జీవితంలో ఒక ప్రతిష్ఠిత వ్రతధర్మం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రతిష్ఠిత ధర్మం లేకుండా నువ్వు కానానులో చేరలేవు. నువ్వు సియోనులో, యెరూషలేములో చేరలేవు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. పవిత్రత, ప్రతిష్ఠత. ఇక్కడ నుంచి వెళ్తున్నవారు ఎలా వెళ్తున్నారు? ప్రతిష్ఠత కలిగి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్తున్నవారు ఎలా వెళ్తున్నారు? పవిత్రులుగా వెళుతున్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళవలసిన మనం ఏదో ఒక రోజు వెళ్ళాలి. ఏదో ఒక రోజు వెళ్ళాలి. అవునా? అవునా? చెప్పండి. కానీ మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఆలస్యంగా వెళ్ళాలనుకుంటాం. అంటే ఎక్కువ రోజులు బ్రతకాలి, ఎక్కువ రోజులు బ్రతికి దేవుని దగ్గరికి ఆలస్యంగా వెళ్ళాలనుకుంటాం. ఇది న్యాయమైన విషయమేనా? సరి అయిందేనా? త్వరగా పోవాలంటే ఇప్పుడే. ఎవరు ఇష్టపడతారు దీన్ని? ఎవరు ఇష్టపడతారు? ఈ శరీరం అలాంటిదండి. ఇది ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశపడుతుంది. తండ్రి ఇంటికి త్వరగా వెళ్ళిపోదామంటే ఇప్పుడే ఎందుకు? ఇప్పుడే ఎందుకు? చాలా టైం ఉంది. ఆ కార్యం చేయాలి, ఈ కార్యం చేయాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఎన్ని శరీర సంబంధమైన ఆశలు దీనికి, కోరికలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆశలు కోరికలు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉన్నా, ఒకవేళ బ్రతికినా ఒకరోజు మాత్రం మనం పరమ కానానికి చేరవలసిన వారమే. దేవునికి స్తోత్రం. అయితే ఆ పరమ కానానికి వెళ్ళేవారు, వేగు చూస్తున్నవారు ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నారో మనము కూడా అక్కడి నుంచి వెళ్ళాలి. కాదేశులో నుంచి వెళ్ళారట. కాదేశులో నుంచి. కాదేశ్ అనగా ప్రతిష్ఠత, కాదేశ్ అనగా పవిత్రత. పవిత్రులుగా మనం వెళ్ళాలి, పరిశుద్ధులుగా మనం వెళ్ళాలి, ప్రతిష్ఠించుకొని వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? మన తండ్రి ఇంటికి. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా? అక్కడ నీవు కట్టిన ఇల్లు మాదిరిగా ఉందనుకుంటున్నావా? నీ ఇల్లు నువ్వు కట్టుకున్న ఇల్లు మాదిరిగా ఉందనుకుంటున్నావా? అక్కడ నీ ఇల్లు లేదు. లేదు. ఇక్కడ మట్టి గోడలతో నువ్వు కట్టుకున్నావు నీ ఇల్లు, సిమెంట్ రాళ్లతో కట్టుకున్నావు ఇల్లు, సిమెంట్తో, పిల్లలతో, ఇనుముతో కట్టుకున్నావు ఇల్లు. ఆయన అలా కట్టడం లేదండి. దగదగ 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 మెరుస్తున్న రత్నముల చేత నీ గృహము, నా గృహము అక్కడ కట్టబడి అది మహిమలో ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటికి, నా ఇంటికి, నీ గుడారానికి, నా గుడారానికి పరలోకములో ఎలాంటి రోడ్లు వేస్తాడో తెలుసా? బంగారు రోడ్లట. ఆమేన్. దేవునికి స్తోత్రం. బంగారు వీధులు.
నీ గుడారం, నీ ఇల్లు పరలోకంలో అది మట్టితో, రాళ్లతో, ఇనుముతో నిర్మించబడింది కాదు, రత్నముల చేత. ఒక రత్నము కొన్ని కోట్ల 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 విలువ చేస్తుంది. అనేక రత్నముల చేత, వజ్ర వైడ్యూరముల చేత, మహిమతో నింపబడిన, తేజస్సుతో కూడిన ఒక గృహాన్ని నీ కోసం, నా కోసం పరలోకములో ఆయన నిర్మించాడు. దేవునికి స్తోత్రం. దాని మీద నీ పేరు చెక్కాడు, నీ పేరు చెక్కాడు. అక్కడికి మనం ప్రయాణం. మన చివరి మజిలీ తెలుసా? పరలోకం, పరమ కానాను. అయితే అక్కడికి వెళ్ళేవారంతా కాదేశులో నుంచి బయలుదేరాలి. ఎక్కడి నుంచి చెప్పండి? కాదేశు అనగా పవిత్రత. ఆమేన్. అంటే నువ్వు పవిత్రుడుగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. నీ జీవితంలో పవిత్రతను ఒక శ్వాసగా, ఒక ఊపిరిగా నువ్వు మార్చుకోవాలి. పవిత్రత అంటే బట్టలు తెల్లగా ఉతుక్కోవడం కాదు. పవిత్రత అంటే నీ ఇల్లంతా 7 సార్లు కడుక్కోవడం కాదు. పవిత్రత నీ చూపులో పవిత్రత, నీ మాటలో పవిత్రత, నీ తలంపుల్లో పవిత్రత, నీ శరీరంలో పవిత్రత, నీ క్రియలలో పవిత్రత, నీ కోరికలో పవిత్రత, నీ భోజనములో కూడా పవిత్రత. దానియేలు, ఇది రాజభోజనం, భోజనం చేయంటే అది మంచి బిర్యానీ, అది మంచి బిర్యానీ, అది అబ్రహాం బిర్యానీ, పంది కూరతో చేసిన బిర్యానీ. అర్థమైందండి? నక్క కూరతో, కుక్క కూరతో, ఎన్ని రాజభోజనం కదండి, అన్ని రకాలు అక్కడ ఉంటాయి. రాజుకి ఇష్టమైంది తింటాడు. ఈయన అన్నాడు తెలుసా, ఈయనేమన్నా తెలుసా, ఈ అపవిత్రమైన భోజనం నేను చెయ్యను అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా? తన పవిత్రతను కాపాడుకోవడానికి రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి భోజనాన్ని, ఆ బిర్యానీ లాంటి వాసన, గమగమలాడుతున్న వాసన వస్తుంది, ఆ రాజభోజనం వచ్చి ఆ వాసనను ఏం చేస్తాడు? తృణీకరించాడు. నాకు ఇది పెంట అన్నాడు. నాకు కావలసింది రాజభోజనం కాదు, పవిత్రత ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పవిత్రతకు నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి, పరిశుద్ధతకు నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. అలా నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నేను ఈ పరిశుద్ధతను, ఈ ప్రతిష్ఠ ధర్మాన్ని ఎంత ఇష్టపడతానో, ప్రతిష్ఠించుకున్న వారంటే నాకు ఎంత ఇష్టమో, పవిత్రంగా జీవించేవారంటే నాకు ఎంత ఇష్టమో, నేను ఎంత ఇష్టపడతానో. నాకు అనిపిస్తుంది నేనే ఇంత ఇష్టపడతానే, దేవుడు ఎంత ఇష్టపడతాడో. లేఖనం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు పరిశుద్ధురాలిగా నువ్వు జీవిస్తే ప్రభు ఎంతో సంతోషపడతాడు. నీ కానుకను బట్టి సంతోషపడడు, నీ దశం భాగాన్ని బట్టి సంతోషపడు, నీ పవిత్రత జీవితాన్ని బట్టి, నీ వ్రత జీవితాన్ని బట్టి, నీ ప్రతిష్టతను బట్టి ప్రభు సంతోషపడతాడు. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఒక దేవుని సన్నిధిలో ఆత్మీయ ప్రయాణాన్ని చేస్తున్న మనము ఈ కాదేశులో నుంచి ఇజ్రాయేలు ప్రజలు, గోత్రకర్తలు, పెద్దలు ఏ విధంగానైతే ఒక పవిత్రత ధర్మం కలిగి, వ్రత ధర్మము కలిగి, ప్రతిష్ఠ ధర్మము కలిగి కానాను దేశానికి వెళ్ళి వేగు చూసి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కానానుకు చేరాలంటే, ఆ పరమ కానానులో ప్రవేశించాలంటే పవిత్రత లేకుండా నువ్వు అక్కడికి చేరలేవు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏం తెలుసా? నిషిద్ధమైనది చేయువారు, అసహ్యమైనది చేయువారు ఇదిగో ఆయన రాజ్యంలో ప్రవేశించరట. ప్రకటన గ్రంథం గమనించండి, చివరి మాటగా చెప్తున్న వాక్య భాగాన్ని గమనించండి. ప్రకటన గ్రంథము ఇదిగో 21వ అధ్యాయం 25వ వచనం నుంచి గమనిస్తామా?
అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మంలో పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆమెనండి. అలాగు జరుగునుగాక, అలాగే జరుగుతుంది. ఆమెన్. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట గమనించారా? నిషిద్ధమైనది ఏదైనను నీ జీవితంలో ఉండకూడదు. ఆమెన్. నువ్వు పరమకానాను చేరాలంటే నీ ఆత్మీయాత్రలో నిషిద్ధమైనది ఏదైనను నీ ఇంటిలో ఉండకూడదు, నీ ఒంటిలో ఉండకూడదు. నిషిద్ధమైంది, అపవిత్రమైంది ఏది కూడా నీ ఇంటిలో ఉంచుకోవద్దు. నువ్వు ఆ మధ్యలో ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. అనగా ఇప్పుడు కాదు, నేను విజిటింగ్ సాఫీస్ ఇంచుమించు 10 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరానికి ఒకసారైనా విజిటింగ్ చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం ప్రయత్నం చేసి 3 ఇళ్ళకు తిరగానే వాంతులు, తర్వాత వచ్చి కళ్ళు తిరిగి ఫేతం కచ్చి పడిపోయాను. ఇంకా నేను అనుకున్నాను విజిటింగ్ చేయలేను, నాకు ఓపిక లేదు, ఇంకా నాతో కాదని ఆ రోజు నుంచి మానేశాను. ఈ విషయం మీకు తెలియదు. కారణం ఏంటంటే దేవుడు సేవను ప్రేమించి ఒంటరిగా నన్ను ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఇంచుమించు 1500 కుటుంబాలు సంఘములోకి దేవుడు చేర్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా వందల వేల మంది ప్రజలు ఉన్నారు. ఏ గృహానికి వెళ్ళి ఒక గృహానికి వెళ్ళకపోతే బాధపడతారు. అలా అని కొన్నిసార్లు ప్రయత్నం చేసి కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే శక్తి లేక, ఓపిక లేక. అందుకే విజిటింగ్స్ మానేశాను. సేవకుల్ని, పరిచారకుల్ని మీ గృహాల యొద్దకు పంపిస్తున్నాను. దైవజనుని యొక్క ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కోరిన వారైతే మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఇంటికి వెళ్ళాను. వారి కులానికి వడ్రవారు. వారు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. ఆ ఇంటికి నేను మొదటిసారిగా అడుగు పెట్టడం, ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన అడుగుపెట్టి ఇంట్లో చేరుంది, హాల్లో చేరేశారు, కూర్చున్నాను. అలా మన కన్నులెత్తి పైకెత్తి ఆకాశం తట్టు చూస్తూ ప్రార్థన చేయడం అలవాటు కనుక పైకెత్తి చూడగానే ఒక కొబ్బరికాయ ఎర్రటి బట్టలో ఆ క్లాత్లో కట్టబడి గుమ్మంకు వేలాడుతుంది, పైన వాసానికి వేలాడుతుంది. నేను అది చూశాను. ఇదేది అన్నాను. అయ్యా, అప్పుడు మా తాతలు కట్టిన కొబ్బరికాయ, మరి గుమ్మడికాయనో కొబ్బరికాయనో ఆ ఎర్ర బట్టలో కట్టబడి ఉంది. నేను అన్నాను, ఈ ఇంట్లో ప్రభు నివాసం చేయాలంటే ఇలాంటి అపవిత్రమైన ఇవేవి కూడా నీ గుడారంలో ఉండకూడదు. ఎందుకు ఆ రోజు వచ్చానంటే ఆ ఇంటి యజమానుని భార్య చేతబడి శక్తితో బాధపడుతుంది, విడుదల కలగడం లేదు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో దేవుడు ఇంకో విషయాన్ని బయలుపరిచాడు. ఏం తెలుసా? వారి ఇంట్లో ఒక మూలలో పెద్ద పెద్ద కుండలు ఉన్నాయి, ఎత్తైన కుండలు ఉన్నాయి, ఇంచుమించు 4 ఫీట్ల ఎత్తుల కుండలు ఉన్నాయి. ఆ కుండల్లో మరి ఆ యొక్క కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఆ కుండలో దాచబడ్డాయి. దేవుడు బయలుపరిచాడు. నేను అన్నాను, ఇలా కనిపిస్తున్నాయి, నిజమా అన్నాను. మాకు తెలియదండి, మా తాతల నుంచి ఉన్నాయి కొండలు, ఎప్పుడు అంత గమనించలేదు అని చెప్పి వెళ్ళి తీస్తే నేను చెప్పినట్టుగానే ఆ కుండల్లో ఉన్నాయి. అవి తీశారు. నేను అన్నాను, ఇవి మీ గుడారంలో ఉన్నంత కాలం, నిషిద్ధమైనది మీ గుడారంలో ఉన్నంత కాలం నీ కుటుంబానికి స్వస్థత ఉండదు, నీ గుడారానికి క్షేమం ఉండదు, నీ గుడారములోకి ఆయన రాడు, వెలుక్కు చీకటికి ఆయనకు సంబంధం లేదు. వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి పడివేశారు. ప్రియమైన దేవుడా, మరుక్షణం గమనించండి, మరుసటి వారం ఆ అమ్మగారు ఎలా వచ్చారో తెలుసా? ఎప్పుడు నీరసంగా బాధతో అరుస్తూ కేకలేస్తూ వస్తున్నామే.
ఆరోగ్యవంతురాలుగా వచ్చింది. నేనేం స్వస్థత ప్రార్థన చేయలేదు, స్వస్థత జరిగిపోయింది. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిషిద్ధమైనది ఆ ఇంటిలో నుంచి తొలగిపోగానే పవిత్రుడైన దేవుడు ఆ ఇంటిలోకి వచ్చేసాడు, ఆమె శరీరంలోకి, ఆమె హృదయంలోకి వచ్చాడు. శీఘ్రముగా వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్వస్థత ఎక్కడుంది? నీ దగ్గరనే ఉంది. ఆరోగ్యం ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది అనుకుంటున్నావా? లేదు. స్వస్థత ఎక్కడుంది? అయ్యగారి దగ్గర ఉంది? లేదు. అది నీ దగ్గరనే ఉంది, నీ గుడారంలోనే ఉంది, నీ తీర్మానంలోనే ఉంది, నీ ప్రతిష్టలోనే ఉంది, నీ పరిశుద్ధమైన జీవితంలోనే దాగి ఉంది నీ స్వస్థత. మీరు అనుకుంటారు అయ్యగారి దగ్గర స్వస్థత ఉందని. కాదు, కాదు. నువ్వు నిషిద్ధమైనది తీసివేస్తే, నువ్వు ఒక పవిత్రుడిగా, పరిశుద్ధిగా నువ్వు దీవించగలిగితే ప్రభు నీ గుడారంలోకి వస్తాడు. ప్రభు నీ గుడారాన్ని ఆశీర్వదించడంతో పాటు నీకు స్వస్థతను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిషిద్ధమైనది చేయువారు, ఒకవేళ సంవత్సరాల తరబడి మీరు మందిరానికి వచ్చి ఒకవేళ నిషిద్ధమైన ఆచారాలు చేస్తున్నారేమో, ఆచారాల్లో పాల్గొంటున్నారేమో, అలాంటి నిషిద్ధమైన వస్తువులు మీ ఒంటి మీద కానీ లేక మీ ఇంట్లో కానీ ఉన్నాయేమో, వాటిని మీరు తొలగించుకోగలిగితే మీకు క్షేమం కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకా రాయబడిన మాట, నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు, ఇష్టం లేని కార్యాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి, తొలగించాలి. అసహ్యమైన కార్యాలు మనం చేయకూడదు, చూడకూడదు. అసహ్యమైన వాటిని తలంచకూడదు, అసహ్యముగా ప్రవర్తించకూడదు, అసహ్యమైన వాటిని తలంచకూడదు, మాట్లాడకూడదు. వాటిని జరిగించే వారికి ఆ పరలోక రాజ్యంలో స్థలం లేదు, స్థానం లేదు. ఈ భూమి మీద అందరు బ్రతకొచ్చు, దొంగలు బ్రతకొచ్చు, లంచగొండ్లు బ్రతకొచ్చు, వ్యభిచారులు బ్రతకొచ్చు, కానీ పరలోకంలో అందరికీ ప్రవేశం లేదమ్మా, ప్రవేశం లేదు. ఇలాంటి వైరస్ ఇంకోటి వచ్చిందనుకోండి, దీని తర్వాత ఇంకోటి వచ్చిందనుకోండి, భూమి అంతా ఏమైతే తెలుసా? భూమి మీద అన్ని ఏ ఊర్లో చూసినా సమాధులు కనిపిస్తాయి కానీ మనుషులు కనిపించరు. ఇది సమాధుల స్థలం మనం నివసించేది, ఇది గోరిల స్థలం, మనం నివసించే భూమి. దీని మీద నువ్వు డూప్లెక్స్ కడతావేంటి? పిచ్చోడివా, ఎడ్డోడివా నువ్వు? దీని మీద డూప్లెక్స్ కడతావేంటి నువ్వు? గోరిల మీద ఎవడన్నా, సమాధుల మీద ఎవడన్నా డూప్లెక్స్ బిల్డింగ్ కడతాడా? కట్టోడిని ఏమంటారు చెప్పండి? పిచ్చోడు అంటాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? సమాధుల స్థలం మీద ఒక మందిరం కడితే, మందిర స్థలం స్వస్థత స్థలం కనుక, క్షేమాన్ని ఇచ్చేది కనుక, సమాధి అనుభవాల్లో ఉన్నవారికి మరి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేది కనుక మందిరం కట్టొచ్చు. అర్థమైందండి? అందుకే ఈ లోకంలో మనం ఎంతగా జీవించాలో, ఎంతగా సుఖపడాలో, ఎంతగా మనము అంతే ఉండాలి, కానీ ఎక్కువగా మనం ఆశించకూడదు. ఇదంతా సమాధులు పెట్టుకోవడానికే పనికొస్తుంది. నివసించడానికి పరలోకమే మన గమ్యస్థానం. హల్లెలూయా. అది నివాస స్థలం, అది నివాస స్థలం. అక్కడ పరిశుద్ధులు నివసిస్తారు, ఇక్కడ దయ్యాలు నివసిస్తాయి. చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ దయ్య పనులు జరుగుతున్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి. చూడండి, ఈ భూమి మీద క్లబ్బులలో, బీర్ షాపులలో మోసం, ఎక్కడ చూసినా దయ్యాలు తిరుగుతున్నాయి. చూడండి, అవన్నీ దయ్యపు శక్తులు కాదా? దయ్యపు కార్యాలు కాదా? పరలోకంలో ఉండవు. ఆ పవిత్రమైన లోకములో, పరిశుద్ధమైన లోకములోకి మనం వెళ్ళాలంటే మన జీవితంలో అసహ్యమైనది ఏది కూడా లేకుండా జాగ్రత్త పడుదుముగాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. వచ్చే వారం చెప్తాను దేనిని అసహ్యమైన కార్యాలు అంటారు. అసహ్యమైన కార్యాలంటే ఏంటి, ఏ పనులు చేస్తే దేవుడు అసహ్యపడతాడు అన్న విషయాన్ని వచ్చే వారం నేను మీకు వివరిస్తాను. దేవునికి స్తోత్రం. కొందరు అంటారు లంచం తీసుకుంటే తప్ప,
తాగితే తప్ప, ఇద్దరు పిల్లలు ఉంటే తప్ప, ఇద్దరిని ఎందుకు 10 మందిని చేసుకో. 10 మంది కలిసి ఒకటి తల, ఒకటి చేతు, ఒకటి ముక్కు, ఒకటి నోరు, ఒకటి కడుపు మీద తొక్కితే ఈడుంటాడా? సమాధి తవ్వవలసిన అవసరం లేదు, వాళ్ళ దొక్కుడికే లోపలికి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? అపవిత్రమైన కార్యాలు వచ్చే వారం నేను వాటిని మీకు వివరిస్తాను. దయచేసి గమనించండి. అసహ్యమైనది జరిగించేవారు, అబద్ధమైనది చేసేవారు, అబద్ధం ఆడకూడదు. మన పెదవులు ఎప్పుడు కూడా సత్యమే పలుకునుగాక, మన నాలుక ఎప్పుడు సత్యమే మాట్లాడునుగాక. 1000 రూపాయలు సంపాదించడానికి 1000 అబద్ధాలు ఆడతావే, ఒక విశ్వాసిగా నీకు తగునా? ఒక విశ్వాసిగా నీకు తగునా? నీకు ఈ భూమి శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నావా? సత్యం పలికి కరువుతో అలమటించి చచ్చిపో. సత్యం పలికి కరువుతో అలమటించైన చచ్చిపో, కానీ అబద్ధాలాడకు, అబద్ధాలాడి సంపాదించకు, అబద్ధాలతో బ్రతకకు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. ఆ పెదవులతో ఆరాధన ఎలా చేస్తావు? ఆ నోటితో ప్రభువులు ఎట్లా తీసుకుంటావు? దేవుడు ఆయన సంఘాన్ని ఆయన రక్తము చేత తిరిగి ఒకసారి పరిశుద్ధపరచునుగాక. హిమము వంటి తెల్లగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. కార్యం జరగనివ్వండి. దేవుని కార్యం బలంగా మన ప్రాణాత్మ శరీరంలో జరగనివ్వండి. కాదేశ్ అనుభవంలోకి రండి, పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి రండి. మిగతా విషయాలు మనం వచ్చే వారం ధ్యానిస్తాం. దయచేసి అందరం లేచి నిలబడి ఒక తీర్మానం చేస్తాం.